అలాగే నెంబర్ 5, ప్రస్తుతానికి ఇరాన్ అమెరికాని ఇజ్రాయెల్ని ఎదుర్కోవడంలో ఎక్కడ కాస్త కుస్త వెనక అడుగేస్తోంది. అంత పెద్ద సైన్యం ఉన్నా, అంత పెద్ద బలమైన దేశంగా ఉన్నా, దానిని నడిపిస్తున్న ఒక మతం చాలా బలంగా ఫోర్స్ఫుల్గా ముందుకు తోస్తున్నా అణ్వాయుధాల విషయంలో బలహీనంగా ఉంది. ఆ అణ్వాయుధాన్ని తయారు చేసుకోవడానికే, ఆ న్యూక్లియర్ పవర్ని పెంచుకోవడం కోసమే ఇరాన్ ముందుకు వెళుతుంటే తనని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. అసలు గేమ్ ఇంకా చాలా ఉంది. అసలు ఎందుకు అమెరికా అడ్డుపడుతుంది, ఇలాంటి అసలు గేమ్ చాలా ఉంది. అది నేను మరో ఎపిసోడ్లో చెబుతాను. సరే, ప్రస్తుతానికి మనకు కనబడేది ఏంటి అంటే అణ్వాయుధాలను తయారు చేస్తుంది కాబట్టి ఇరాన్ మీద మేము దాడి చేస్తున్నామని అమెరికా అండ్ ఇజ్రాయెల్ చెప్తున్న తీరు ఏదైతే ఉందో, దీంతో అన్ని దేశాలు కూడా ఆలోచించేలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది. అదేంటంటే ప్రతి దేశానికి అణ్వాయుధాలు ఉండాలి, ప్రతి దేశానికి కూడా తమ న్యూక్లియర్ పవర్ని ఏర్పాటు చేసుకొని ఉండాలి, అది మన చేతిలో పెట్టుకోవాలి. ఈ ఇంతకు మించిన అస్త్రాన్ని మనం లేకుండా ఒక దేశాన్ని లీడ్ చేయలేము అనేలాంటి పరిస్థితులు వస్తే గనక ప్రతి దేశం కూడా అణ్వాయుధాల తయారీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఇది నెంబర్ 5 పాయింట్.